మరి గడి లోపల వెనుక ఎన్నకలు వండుకొని ఒకరికి రెండు తలుపుకోలు ఆడింది. మరి ఒకరికి గర్వానికి వెనుక ఎల్లమ్మ మరి ఏనాడు కొనాలి అంటుంది ఎల్లమ్మ వెనుక ఎల్లమ్మ ఏనాడు కొనాలని ఏనాడు కొనాలని వెనుక ఎల్లమ్మ మరి ఈ కొనం ఎత్తుకొని పోదామంటే వరి కోణం అవుతుందా అని నా తమ్ముడు మక్కడ ఓడిస్తుండు వాడిస్తుండు ఆ బండారు గచ్చేలు బంగారు ఏనాడు కట్టిండు బండారు ఎంత మారిండు ఆ తమ్ముడు ముఖ్యమంత్రి చెప్పి నా తమ్ముడు మళ్ళీ వెళ్తుంటే ఎంత పట్ట బట్టి పట్టాడు కొత్త పట్ట బట్టి రెండు పట్టాలు బట్టి దూరాన్ని పుట్టని చెప్పి వెళ్ళమ్మా తమ్ముడు మళ్ళీ ముద్దు ముద్దు పేరు పెట్టి ఎట్లా వస్తుంది
మేడల మంది ఎత్తుకొని మరి ఆడుతుండే మరి లేక ఎల్లమ్మ అయితే జోకలేనా మనగా పంచమేనా చిక్కుపక్క అవుతుందో మరి చిక్కుపక్క కదా ఏనా రమరాజు మన కళ్ళ చూస్తుంది వల్లయ్యా అయ్యో రావు ఆడిరా మరి అక్క బావాలు కొట్టిన చెప్పు ఎవరు కొట్టిండు ఎవరు కొట్టింది ముందు ముందు పేరు పిలిచినావు అబదే వచ్చింది సబదే వచ్చింది నా తోడి తమ్ముడారు తమ్ముడా మల్లయ్య అవదే విరాలు తమ్ముడు పరవారు కొట్టలేదు పరవారు కొట్టలేదు తమ్ముడా తమ్ముడా ఎందుకో నీ యొక్క బావారు పరముడు అని ఏమి చేసిండు 3 మాసాల గంట కాలం పడుగులు పట్టుకొని ఏనాడు వెళ్ళిపోతుంటే పరవన్నమైన మధ్య పరవన్నమైన మధ్య ఒక ఏనాడు పెట్టరు అటువంటి ఒక ఈ పరమాత్మ ఏనాడు అటు పెట్టుకున్నాడు కట్టాలమని తప్పకుండా నిత్యాపురము తప్పకుండా కట్టాలమని సంజయ్ చెప్పి నేను పచ్చం పెట్టుకున్నాం ఆ కట్టాలమని సంజయ్ తయారు చేసిండు నాడు వారి బండారు కూడా కావాలని చెప్పి గంటే 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 వస్తే 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 వచ్చే అంటే వస్తే 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 లంగే లంబి చిక్కి చిరే ఎవద్రే 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 నువ్వొద్రే బోడదముండా బోడదముండా అరే బోడదముండే ఏయ్ నువ్వొద్రే లంగే లంబి చిక్కి చిరే ఎవద్రే నువ్వు లంగే లంబి చిక్కి చిరే అంటే నువ్వొద్రే నా దగ్గరికి వచ్చినావు నువ్వొద్రే అన్న నువ్వొద్దు నేను నా పేరెంట్ దేనికి వెళ్ళమ్మా నీ పేరు దేనికి వెళ్ళను నువ్వొద్దులే నా పొట్టే బుర్ర మొత్తం నీచమాలని కొడుకులు కానీ మొగలు కానీ సోపతి నొక్కలని వచ్చినాయి ఎవరు వారు ఇద్దరు ఏం పేరా అతను ఏం పేరా అంజనా మీ అమ్మాయి గిద్ద మామూలు అన్నే గుర్తుపట్ల మీది మోటార్ ఎక్కింట మీది చూపుతా రాకుండా రాళ్ళ దగ్గర పెట్టి ఆకిట్లో ఉష్ణపెట్టి అట్లపై దండు తీస్తా లంచే భారతం సరే వాడు కావంట
లంజన లాంటి నేను మరొకటి కానీ నీ కాలం నీకు అంతే కానీ నీ ఊరు నీ పల్లె నీ పట్టం నీ పేరు ఎందుకు వేరే చేస్తు నువ్వు దానికి భయపడ మొత్తం చెప్పు చెప్పు ఇడిసా మొత్తం మన మారువేరు మన తాతల పేరు నేను చెప్తున్నా నీ అన్నబడి మనం ఎనబడి మనం అరే నేను ఎప్పుడైతే కంపెనీ ఇస్తా మా వాటికి ఇవ్వదు కొడక నువ్వు అస్సలు భయపడకు తిరిగి నేను భయపడ్డా అది చూడాలా అని నా పుట్టవుడు నేను పెరిగినూరు మండలం జిల్లా కానీ చెప్పమంటావా కానీ చెప్పమంటావా పాపిన పేరు మండలం మెదక్ జిల్లా తాలూకా సంగారెడ్డి తాలూకా మా ఊరు రాలమడు నా పేరు రోడ్ పాపవ రోడి పాపవ రాలమడుగురా రోని పాపం అయితే మరి మెదక్ జిల్లాకి వెళ్ళి రాలమడికి వెళ్ళి ఇది ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మోతే గ్రామంలో మరి నువ్వు ఎందుకు వచ్చినట్టు నేనా డీమ్ డామ్ డామ్ డీమ్ డీమ్ డామ్ ఇదంతా మోత రోదా రోదా ఇదంతా రోదెక్కడి అయ్యో నీకు తెలియదా నాకు తెలియదు ఇగో ఇట్లయింది ఎట్లయింది? ఈ మోతే కులము మొన్న నెల కింద ఆరెత్తి అట్లాడిగిరు అట్లాగి తీరప్ప పడి పెట్టుకోరు మొన్న శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు అని చెప్పి పోషవాళ్ళు పండుగ చేసారు పండుగ చేసినాక శనివారం నాడు ఒక బోనము వాళ్ళు తీసుకోలేరు సరే ఇక మంగళవారం నాడు ఆట ఆడుతున్నారు నువ్వు ఎందుకు వచ్చిన వీడికి మంగళవారం నాడు ఆట ఆడుతురా రాదా ఎవడెవడు పండుగ చేస్తుడు పండుగ చేస్తారు ఎవడెవడు చేస్తుండ ఆయన వాడు వీడు అనకెచ్చరా వాడు ఓడ అన్న చేస్తాడు ఓ అబ్బా వాడు వీడు అనక నా ఇద్దరు నేను నీకు ఎదిగించేది అంతేనా జవా అలా ఉన్నప్పుడే గ్రామంకి వచ్చి వాళ్ళు ఓళ్ళంటే ఓళ్ళు సింద్రే కొడుకు మీరే ఉన్నప్పుడే బీరాడా ఉన్నప్పుడే బీరాడు చెప్తున్నా వానికంటికి కరడ ఏం కోసం వానికి అరే వాని వచ్చిన వచ్చి వస్తే పైతం అవుతుందని పొద్దున కాగా పెట్టిపోసిన ఇంకోటి వచ్చిండు రామారెడ్డిపల్లి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా రామారెడ్డి జిల్లా ఇప్పుడు జిల్లాలో వేరే అవు ఆ కామారెడ్డి జిల్లాకి రామారెడ్డిపల్లి ఎర్ర బీరే కూడా వచ్చిండు ఎర్ర బీరన్న అన్న ఎర్ర బీర్లాడా ఎర్ర బీరే వచ్చిందా బీరన్ననే ఇగో కాగబెట్టిన పోతే అంత ఆగమాగం అవుతుంది అని చెప్పి చల్లగా వచ్చిన ఏంటిదే అంబలి సరళకు వచ్చినట్టే పెద్ద అంబలి అంబలి వచ్చిన అన్న ఇంకోటి చెప్తున్నా అన్న ఇంకా ఆ, ఇంకా వచ్చినే ఇంకోడు మన మోతే గ్రామంకి వెళ్ళి ఆ, మోతే గ్రహానికి వెళ్ళి ఆ, వాడు సిరిసిగాడు చిటిగాడా చిటిగాడా వచ్చిందా వారి వచ్చినగా అంత ఆగమాగం అవుతుందంటే ఇగో అంత మందు వచ్చిన అరే ఆగమాగం అయిపోయింది చిత్రాడు అయిపోయిందంటే పెక్కు మందు పోసిన పెక్కు మందు వచ్చిన ఇంకా మత్తి ఇంకోటి చెప్తాడు మన చిప్పడగోళకి వచ్చారు ఆ, చిప్పడగోళ గ్రహానికి పట్టినప్పుడు గ్రహానికి వెళ్ళి ఆ, మరి ఎవరంటే ఆ. ఒక చిప్పడగోళ పీరే చిన్న కొమ్మరి అల్లుడు వచ్చింది చిన్న కొడుకు అల్ల వచ్చిందా కొద్దిగా అయ్యో వారి వచ్చిగా ఆయన కోసుకొని గట్టి పోయి జనానికి మాట మాడిపోతాడు మంచి పోయి నాకేం పైసలు కొద్దిగా కాకపోతే బయలే అక్కడ ఓలకెక్కల కూడా వచ్చిందా అంతేనా చెప్పేస్తా నేను అన్నా ఆ ముచ్చట అన్నగా అయిపోతే నువ్వు అంత బాగా పెట్టుకుంటున్నావు నువ్వే కోసం అయిపోయింది ఆ, మరి నీకేం బాధ వచ్చింది ఆళ్ళ మీద అంతా మంచి పని చెప్తున్నావు వాళ్ళనే కుమార్గం బట్టి పని ఆడాలి ఇక వాళ్ళు మేళాలు తీసుకొని వచ్చిరు మేళం తీసుకొని వచ్చి రారమడికి వచ్చే రారమడికి వచ్చే వరకల్లా ఆయన నాకు నేను మంచిగా నన్ను కొనుగోలు ఉంచలేదు అరే
మంచిదాని అయితేనే కులముల 10 మంది కులము దగ్గర తీసుకుంటారు. నువ్వు మంచిదానికి కాకపోతే ఒకరు నల్లగార బిందె పెట్టలేరు, చేస్తాడు. కోరికాడికి నేను మంచిగా నిలబెట్టుకునే నన్ను కూడా ముందుకోలేదు. శిక్ష ఓడుచుకోడు. నన్ను నువ్వు మంచిదానికి కాకపోతే శిక్షకి తీసేసి ఇక వాళ్ళు వచ్చి పొద్దునకి ఇంజలంతా ఉంచు పొద్దున కదేస్తారు. పొద్దున ఈ వనస్పేట మీరే వనస్పేట సూరే లచ్చే ఇక వీళ్ళందరూ వచ్చే మీరే మోదీ చూసి ఇద్దరు కోసి మీరే చిన్న అందరూ వాళ్ళ పేరు వీళ్ళందరూ రానే వచ్చే. వీళ్ళందరూ వచ్చి ఇక పొద్దున కదేస్తారు. కోమలు అందరూ ఏమన్నారు, అరే రోడ్డు బాబా మా కులములు లేదు, ఆమె మా కలిపినట్టయితే మాకు 2 పట్టించిన దగ్గర 3 పట్టిస్తాం, 3 పట్టించిన దగ్గర 4 పట్టిస్తాం మన త్యాగం. వాళ్ళ ఇంటికాడ గోడు బాబా ఇంటికాడ చేయగలిగితే 4 పట్టిస్తామని ఈ 4 పట్టిస్తామని వారు కదా ఈ నా సాధారణ కొడుకు రానే వచ్చే కాపాడుకోయి ఇవరకే నీ అదృష్టం మంచిది. అదే ఈ పని కాపాడుకో, దొసలు మంచిగా లేకుండా ఈ పని కాపాడుకో. ఇప్పుడు వాళ్ళ చెరువుకి రానే వచ్చింది. రాయాలి నాకు ఇంకా పొలంలో చెప్పినట్టు చెప్పలేకపోతాం అందరూ రానే వచ్చి వచ్చి ఏం చేసిరు కథ వేసుకొని కూర్చొని నా సాధన కొడుకు వీరుడు పొద్దుగాడు తలసిగాడు మల్లాడు చిన్నగా పెద్దగాడు దుర్గాడు వీళ్ళందరూ రానే వచ్చి కథ వేసుకొని కూర్చో. గజం అంటే ఎప్పుడు తెలియని గొంగడి చేతికి మంచిగా చుట్టుకొని గజం తిండేసుకొని కూర్చుంటు. తిండేసుకొని కూర్చుంటే వరకు నాకు ఆ ఎలా ఒక పొద్దు ఆదివారం ఆదివారంలో ఏమేమి తెచ్చుకున్నా తెలుసా? ఆదివారం ఒక్క పొద్దు ఏమి తెచ్చుకున్నావు? పెరుగా ఎవరి పేరు మీద అంట? ఎవరి పేరు మీద? మల్లయ్య పేరు మీద ఒక పొద్దు. మల్లయ్య పేరు మీద అంటే పాలు పెరిగినా పాలు తీసుకొచ్చుకుంటే ఉట్టి మీద పెట్టుకున్నా. ఇక పార్లర్ తీసుకొస్తున్నా ఉట్టి మీద పెట్టుకున్నా, అందులోకి నీ గుడ్లు తీసుకొస్తున్నా ఉడికేసుకున్నా ఉట్టి మీద పెట్టుకున్నా, అంటే చికెన్ తెచ్చుకున్నా. ఒక్క పొద్దు ఇచ్చినాక ఏముండదు, ఒక్క పొద్దు బాగా తోడు ఇచ్చినాక చికెన్ అలాగే చేపలు తెచ్చుకున్నా, ఫ్రై చేస్తున్నా, అది బంధు పెట్టినా. ఇక మటన్ తెచ్చుకున్నా, ఫ్రై చేసినా, అది బంధు పెట్టినా. ఇక ఒక్క పొద్దు కానీ కౌసు ఎక్కువ ముందుగా 12 రూపాయలు తీసినాకనే ఇవ్వాలి. ఒక్క మాట నేను చెప్తాను, ఒక్క పొద్దు అనేటోళ్ళు పెద్ద దొంగలు. ఎంత దొంగలు చెప్పాలా? ఎట్లా పొద్దున అయితే అండు తోముకొని ముఖం కడుక్కొని ఇంకా ఉప్పు పోసుకొని అలా పని వేసుకొని మళ్ళా పుట్టాలు వేసుకొని ఏమన్నా ఒక పది కష్టం అయ్యా తింటారు. ఏమన్నా ఒక్క పొద్దు అలా ఒక పొద్దు ఒక్క పొద్దు ఇక అయితే ఇక అవన్నీ పెట్టుకున్నా ఉట్టి మీద పెట్టుకున్నా. ఇక ఓరైది అసలు నా ఇల్లు పెద్దది. పెద్దదంటే ఒక బిజీగా ఎట్లా చెప్తానట నువ్వు చెప్పినాక నీకేమైనా ఉండాలి. ఏమో అరే 56 పచ్చం పెట్టం. 56 పచ్చం అంటే నాకు ఇచ్చిన బట్టలు పెట్టుకునే సందుకంట, ఇచ్చిన బట్టలు పెట్టుకునే సందుకంట. 101 పచ్చం కావచ్చు, 101 పచ్చమా? నేను అడుగులే దుప్పట్లు అంట ఈ పట్టుకునే అడుగులే దుప్పట్లు వేసేంత రూమా 201 పచ్చం కావచ్చు. 201 అంటే ఇగో నీకు ఏం రాదు. అందుకే నిన్న పోతే చెప్పు అదే ఇగో గట్ట కాదు నా ఇల్లు చిన్నగా ఇంత పాండా పంతుంది. పాండా పంతి ఇల్లు అది పెద్దది కుట్టదా ఇంకా నేను చెప్పిన కొద్ది ఇంకా పెద్దగా అంటే పాండా పంతి ఇల్లు అయితే వాళ్ళు రానే వచ్చింది మర్చిపోయి పంట వాళ్ళు రానే వచ్చింది వచ్చి గొంగలేసుకొని కూర్చుండ్రి. నేను పోదామంటే నాకు పూజ చేయాలి తానం చేస్తామంటే ఇంకొకరు వీళ్ళు పోతలేరు. ఇక పోతలేరు వీళ్ళు ఉంటేంత పోతేంత అన్న కాళ్ళ మీద రౌడలో దుక్కింది. వాళ్ళ కాళ్ళ మీద రౌడలో దుక్కిన కాళ్ళ మీద దాటిపోయినా దాటి బాత్రూంలో పోతుందిగా. నా బాత్రూమ్ ఎప్పటిది అనుకున్నావు? 2 గదాలు ఎలుగు 2 గదాలు ఎలుమా 2 గదాలు ఎలుగుందా బాత్రూమ్? నేను ఇచ్చిన బట్ట పీపుల్ అని పెట్టుకున్నాను కాదు మరి 3 గదాలు కాదు. బకెట్ నువ్వు నా బకెట్ పెట్టా ముద్ర చెప్తావు నువ్వు
అంటే 3 గదాలని బాకీ మాట బకెటే పడుతుంది. 4 గదాలు కట్టుకోవాలి. 4 గదాలంటే అన్న ఉడుకు నీళ్ళకి ఒక బకెటే, అసలు నీళ్ళకి ఒక బకెటే. నల్ల మళ్ళ కోడికి నల్ల కోడకేనా కోడికి నల్ల అంత 2 బకెట్లు పట్టేంత కోడి కదా 11 గదాలు కాదు 20 గదాలు కాదు. బకెట్ పడతాను నేను పట్టు బకెట్ పడతాను. ఇంత పొడవు చెప్తుంది. బాత్రూమ్ తీసి బాత్రూమ్ పోతే బాత్రూమ్ లోకి నేను పోతే బకెట్ తీసి ఇక్కడ పెట్టాలి. తర్వాత నేను ఇద్దరికి తిరిగిన బకెట్ లోపల బకెట్ ఇక్కడ బకెట్ పడతాను నేను పట్టు బకెట్ పడతాను. అందుకే నీ పేరు మంచిగా పెట్టి ఇక కత్తి అయ్యా అనగా బాత్రూము ఇక అప్పుడు మా మొగుడు కత్తి అయ్యా అనగా కట్టించుడు. బాత్రూమ్ కట్టితే ఇక కట్టించిన దానికి ఇక అంత పెద్ద కట్టించుడు. పెట్టి అయ్యా ఏంటి పెట్టియా డోరు బాత్రూమ్ డోరు పెట్టి అయ్యా అనగా రేపు తీసుకొచ్చి అట్లా వేసిండు. ఇక పెట్టిన దానికి ఇక నేను ఆనాడు వ్యక్తులకి లంచముడల సబ్బులు ఎక్కడి లైఫ్ బాయ్ సబ్బులు ఎక్కడి ఆనాడికి సంతమ సబ్బులు ఎక్కడి నువ్వు నవ్వకు నీ చూస్తే దర్వాజనే వస్తుంది. అబ్బో ఇంకా ఇస్తున్నావు నన్ను ఎదుగుతున్నావు నీకు తర్వాత ఇన్నే ఉంది సంతూ సబ్బన్న నువ్వు నన్ను చూడకు. స్నానం చేసేవారికల్లా ఇక ఆనాడు జాగ్రత్త గట్టిగా నెత్తికి పెట్టుకునే వారికల్లా ఇక మొత్తం ఎంత అయింది. ఆ రాగడిపుట్ట పెట్టుకునే వారికల్లా మా ఆడల తాను నీకు ఎక్కే కదా చూసిన అప్పుడప్పుడు ఆడతాను చూస్తావు. అయితే ఇక నెత్తి మొత్తం పెట్టుకునే వారికల్లా ఇదే సమయం అన్నాడు ఓ తిరిగాడు ఇదే ఆడలు తాళం చెప్తే అదే కదా సీరియల్ తీసుకురాబట్టి అయ్యా ఇక తానం చేస్తే చేసేవారు గిరే సమయం అన్నాడు. ఎవరు గిరే సమయం అన్నాడు. గిరే సమయం అన్నాడు. ఇదే సమయంలో నా పల్లెం పెద్దగా అప్పటికి ఇవన్నీ ఎక్కడి కంచు పల్లాలు ఎక్కడి ఇష్ట పల్లాలు ఎక్కడి ఎండి ఎక్కడి ఈ రాగి ఎక్కడి మంటిది చేసిన గిన్నె పల్లెం సరే ఎక్కడ పల్లెం ఉంటే ఆ పల్లెంలో ఇక అన్నం వండుకుంటుంది. అన్నం తీసిరు దాంట్లో గిన్నెలు పెట్టిండ్రు. ఇక పాలు తీసుకురు గిన్నెలే వస్తురు. చికెన్ తీసుకురు అలానే వస్తురు. పెరుగు తీసుకురు అలానే వస్తురు. మటన్ తీసిరు అలానే కలిపిరు. ఈ ఒక్క ఇంటికి ఓదు కూడా అని ఈ బండ మీద వచ్చిరే నడి ఊళ్ళకి వచ్చి కాడికి వచ్చి ఒక్క చేతి నుండి ఆచబెట్టినని చెప్పిన సాధారణ కొడుకులు నేనేమంటే ఇక 2 ఎకరాలు కలిగిరే ఆటి కలుపుకోమన్నది గిన్నె కిలుక్కుమన్నది నా పారం జరుపుకోమన్నది. బాసుల బట్ట ఉంటెంత పోదెంత అన్న ఇదే వాళ్ళు పోకడ చూసినా మీరు ఉంటెంత బట్ట విషయం ఎంత లెక్కెంత ఒక్కటే ఉరికిరా నడువులో గురికి పోయి వచ్చేవారు బండ మీదకి వచ్చేవారు 2 ఎకరాలు అడిగిరు. 2 ఎకరాలు అడిగేవారు కదా గిన్నెలు ఉంచిన తినే గిన్నెలు ఉంచిన అట్లా కాదే నడి కడి పదాలకు 4 రోజులు కసిరా అది తింటే నువ్వు ఉంటే ఈ నోట్లు వస్తారా లేకపోతే అదే పని అయ్యా ఇక నేను అట్లా పూజ వరకల్లా ఇక వాళ్ళు దీని మంచోళ్ళు అయితే అట్ట పెట్టిరే ఏం పెట్టిరే బాణవాటి చేసి నాకు మంచిగా అట్ట పెట్టిరు. నా ఇల్లుగా చేసి నా ఇల్లు చేసేవారు కల్లా ఇక ఆదివారం అంటూ ఊడే సోమవారం అంటూ ఊడే మంగళవారం అంటూ ఊడే బుధవారం అంటూ ఊడే ఊడే
ఇక ఆడగట్టలంతా వచ్చి చూడాలి. ఆడగట్టలు అందరూ వారు చూడాలి. నిత్య గిట్లు పిల్ల అవుతుందా? ఆ, నిత్య గిట్లు ఈయనక పిల్ల అవుతుందా? ఒక్క తల పిల్లగా ఒక్క పిల్ల కలిగాక బాగా గిట్లు గిట్ల మంచి అవుతుందా అని చెప్పి ఈ ఒక్క నాన్న ఎకరం చేసి నా మేనబావ లేదు. ఏడుగురు మేనబావాలు వచ్చి ఒక్క నాన్న ఎకరం చేసి ఒక్క వారం ఒక వారం ఏ వారము అచ్చం ఆదివారం అంటే నేను అనంత కరుణే. అంటే ఒక పుణ్యుల మల్లయ్య పేరు పెట్టి అవు. అచ్చం ఆదివారం నాడు నీడ రావాలి ఆ. ఏ ఊరు రావాలి అని చెప్పి చెప్పిరా. కొర్రెలు పోయి ఆ. గంగరేని ఎక్కిందా ఆ. సంతం పట్టం వేసుకొని ఆ. ఒక్క నాన్న ఎకరం చేసి యావా అయితే ఆదివారం అంటే అనంత కరుణ. ఇదిగో